కొన్ని ఇట్లాంటి ఇష్యూస్‌లో ఒకవేళ గనక కాపాడాలనుకుంటే, హ్మ్. విచారణ పేరుకి నామకే వాస్తే జేయాలనుకుంటే గనక, బయటికి హ్మ్. చెప్పకుండా పిలిచి విచారిస్తారు. ఆయన వరకు సైలెంట్. నోటీసెళ్తది. ఆయన హ్మ్. సైలెంట్‌గెళ్లి విచారణకి సమాధానం జెప్పొచ్చేస్తాడు. హ్మ్. కానీ ఇది బయటకి గూడా వచ్చింది అంటే సంథింగ్ ఏదో ఉంది. అంటే నోటీస్ అందుకున్న వాళ్ళు కూడా లీక్ చేయొచ్చు కదా! అదే అనేది విజయసాయి రెడ్డి లీక్ చేస్తే ఎందుకు జేసుకుంటాడాయన? సెంట్రల్‌తో నాకు హ్మ్. పలుకుబడి లేదని జెప్పుకోవడానికి లీక్ చేసుకుంటాడా? చేయడు హ్మ్. గదా! అది ఎవరో లీక్ చేశారు. కాబట్టి సంథింగ్ ఏదో నడుస్తుంది. తెర వెనకాల సంథింగ్ జరుగుతోంది. అది కొన్ని రోజులైతే గాని బయటికి రాదు. హ్మ్. హ్మ్. సరే ఇంతవరకు ఈ కేసులో 'బిగ్ బాస్' ఎవరు అనే దగ్గరే ఒక క్వెషన్ మార్క్ కింద ఉండిపోయింది. విజయసాయిరెడ్డి గారిని విచారణకు పిలుస్తారని కూడా ఎవరు అనుకోలేదు. ఇప్పుడు పిలవడం 'బిగ్ బాస్' ఎవరో తేల్చే ప్రక్రియేనా? ఇది కూడా మళ్ళీ కొన్ని రోజులు ఏమన్నా సాగదీత కార్యక్రమం జరుగుద్దా? ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడంటే సీఐడీ దగ్గరే, సిట్ దగ్గరే ఫెయిల్యూర్ అయిపోయింది. దాంట్లో వాళ్ళు బిగ్ బాస్ అని అంటే జగన్ అని చెప్పడానికి భయపడ్డం ఎందుకు? లేపోతే ఈనాడు జ్యోతి కూడా భయపడ్డం ఎందుకు? రేపొద్దున అతను ప్రైవేట్ కేసేస్తాడని భయపడ్డారాళ్ళు. ఇప్పుడు ఇక్కడున్నటువంటి రాజకేశి రెడ్డో లేపోతే ఈళ్ళు చెప్పిన ధనంజయ రెడ్డి ఈళ్ళందరూ వ్యక్తిగతంగా చేసుకుంటారా? నిజంగా చేసుకుంటే ప్రభుత్వాన్ని. హ్మ్. ఇక్కడ వెరీ హ్మ్. సింపుల్ కేసును ప్రూవ్ చేయడానికి అసలు పాయింట్ లేకుండా పోయింది. ఇప్పుడు హ్మ్. ప్రస్తుతం కేవలం కేసు నడుస్తోందంతే. కోర్ట్‌కి హ్మ్. చూపించడంలోనే ఫెయిల్ అయ్యారు గదా! బ్యాంక్‌కి నోట్ల కట్టలు ఎప్పుడైతే తీసుకొచ్చి 11,00,00,000 ఎక్కడో దొరికినాయని, అది సంబంధం లేనోళ్ళ ఫార్మ్ హౌస్‌లోంచి తీసుకొచ్చారు.